హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అగాత్య తెలుగు డబ్బడి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది అండ్ సన్నెక్స్లో కూడా ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 28 minutes అయితే ఉంటుంది. ఇందులో జేవా గారు నటించారు, అర్జున్ సజ్జా గారు కూడా నటించారు, ఈవెన్ రాశీ ఖన్నా గారు కూడా ఉన్నారు. బెస్ట్ యాక్ట్రెస్ అయితే ఉన్నారు. నేను చూడడం అయితే చాలా లేట్ అయిపోయింది. థియేటర్స్కి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేదు, బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓటీటీకి వచ్చి ఆల్రెడీ 4-5 days అయిపోయింది అనుకుంటా. ఆబ్వియస్లీ లేట్ అయ్యాను, ఏమనుకోవద్దు లేట్గా రివ్యూ పెడుతున్నందుకు. ఇక స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే ఇది పాండిచ్చేరిలో సెట్ చేసుకున్న ఫిల్మ్ భయ్య అగత్య. ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక హాంటెడ్ హౌస్ లో అయితే మూవీ షూటింగ్ కోసం అయితే లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అవి అలా ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఆ హాంటెడ్ హౌస్ ఏంటి, మరి అక్కడ ఏం జరిగింది, మరి మెయిన్ లీడ్ అన్న ఆర్ట్ డైరెక్టర్ ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే అగత్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి, బట్ ఎగ్జిక్యూషన్ అయితే దెబ్బైంది. బట్ వన్ టైం అయితే ట్రై చేయొచ్చు, మీకు నచ్చచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రైమైజ్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించింది. అంటే మూవీ మొత్తంలో కూడా ఆ హిస్టారికల్ హారర్ని కానీ అండ్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని కానీ వీటన్నిటిని కూడా బ్లెండ్ చేసిన విధానం బాగుంటుంది. అండ్ స్టోరీ టెల్లింగ్ని చాలా డెప్త్గా చూపిస్తారు, అది కూడా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి భయ్యా. మెయిన్ అర్జున్ సజ్జా గారి పర్ఫార్మెన్స్ అయితే సిద్ధార్థన్ క్యారెక్టర్లో చాలా బాగా చూపిస్తారు అదంతా కూడా. అండ్ విజువల్స్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ పరంగా కూడా సినిమా చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ కానీ ఆ పీరియడ్ సెట్టింగ్ కానీ విజువల్లీ కానీ త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా చూపించారు, అప్రిషియేట్ చేస్తారు, అంత బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ మొత్తంలో బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మూవీ మాక్సిమం బోర్ కొట్టదు భయ్యా, కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్లడం వల్ల కొంచెం బాగానే అనిపిస్తుంది, మంచి టైంపాస్ అయితే అయిపోద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే కొంచెం ఆ నరేషన్లో అంతా కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఇన్కన్సిస్టెన్సీ పేస్ అయితే ఉంటుంది. అండ్ పర్టికులర్గా సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది, అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం వీక్గా ఉంది భయ్య. అంటే కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ కొంచెం అండర్వెల్మింగ్ అనిపిస్తుంది. కొన్ని దిక్కున చాలా స్లో అనిపించడం వల్ల ఆ స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మూవీకి CGI అండ్ VFX. విజువల్స్ ఇవన్నీ పరంగా చూడడానికి బాగున్నప్పటికీ కూడా కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఆ CGI VFX పరంగా ఇంకొంచెం మంచిగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. చాలా వర్స్ట్ CGI అయితే ఉంటుంది, బిగ్గెస్ట్ కంప్లైంట్ అని చెప్పాలి మూవీకి అదైతే. అండ్ క్యారెక్టర్స్ పరంగా కూడా కొంచెం అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, కొంచెం కనెక్షన్ కుదరదు అనమాట. అందువల్ల నాకు మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే తెలుగులో అవైలబుల్గా ఉంది, ప్రైమ్ వీడియోలో ఉంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా, వన్ టైం అయితే చూడొచ్చని చెప్తాను నేను. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.